హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పద్మా కిరణ్ వ్లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నేనైతే చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చూపిస్తాను. ఎందుకంటే నేనేం పెద్దగా మసాలాలు యూజ్ చేయను. చాలా సింపుల్గానే నేను రెసిపీస్ అన్నీ చేసుకుంటాను. ఎందుకంటే మనం డైలీ మన లైఫ్లో ఎక్కువ మసాలాలు తినకూడదు. మసాలా ఫుడ్ అనేది 1-2 సార్లు వారంలో తింటే ఓకే, కానీ మనం రెగ్యులర్గా తినే ఫుడ్లో మసాలాల్ని ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. కాబట్టి నేను చేసుకునే మ్యాక్సిమం అన్ని రెసిపీస్ కూడాను వితౌట్ మసాలా హెల్తీగా చేసుకుంటాను. ఇక్కడ నేను ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగానే మనం క్యాప్సికమ్ కట్ చేసి తీసుకోవాలి. దాంతోపాటు ఒక ఆనియన్ అండ్ ఒక టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే క్యాప్సికమ్ చాలామంది కట్ చేయక ముందనే కడిగి పెట్టుకుంటారు. కట్ చేశాక కడుక్కోరు. కానీ క్యాప్సికమ్ మాత్రం నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు ఏంటంటే వన్స్ కట్ చేసాక కూడాను మనం వాష్ చేసుకోవాలంట. వాష్ చేసుకోవడం చాలా మంచిదని చెప్తారు. ఇక్కడ సింపుల్ అండి రెసిపీ అనేది. ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని పోపు పెట్టుకొని చక్కగా మనం పోపు వేసుకొని తాలింపు చేసుకోవాలి. చేసుకున్నాక లైట్గా ఆనియన్ వేగితే చాలు. ఇక్కడేమో ఆనియన్ పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు క్యాప్సికమ్ కర్రీకి. అందులోనే నేను క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ లైట్గా మగ్గాక ఒక 2-3 మినిట్స్ మగ్గినాక వెంటనే అందులో టమోటా యాడ్ చేసుకున్నాను. టమోటా కూడా ఒక 2-3 మినిట్స్ మగ్గిన వెంటనే అందులో ఏంటంటే కారం అండ్ కొంచెం పసుపు, దాంతో పాటుగా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని దాన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ యూజ్ చేశాను. ఎందుకు అంటే నేను ఈ కూరని నేను కలుపుకోవడానికి కూడా, అన్నంలో కలుపుకోవడానికి కూడా యూజ్ చేస్తాను. అందుకని చెప్పి కొద్ది టైం ఇది ఉడుకుద్ది కదా, ఒక 5 మినిట్స్ దగ్గరగా ఉడికినాక అందులోనే నేను పల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. అంటే పల్లీల పౌడరు నెక్స్ట్ నువ్వుల పొడి 2 నేను యాడ్ చేసుకుంటాను. నువ్వుల పొడి యాడ్ చేసుకునే క్లిప్ అయితే మిస్ అయింది. బట్ నువ్వుల పొడి కూడా ముందే నేను నువ్వుల పొడి చేసి ఉంచి పెట్టుకొని యాడ్ చేసుకుంటాను. ఇది టేస్ట్ ఇస్తుంది, ప్లస్ హెల్త్కి చాలా మంచిది. మన డైలీ బేసిస్ లైఫ్లో ఇలా పల్లీల పొడి, నువ్వుల పొడి తినడం అనేది మెయిన్గా మెన్కి కూడా చాలా మంచిది. కానీ ఉమెన్కి అనేది చాలా హెల్త్ ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. ఊరికే కాళ్ళ నొప్పులు అలా వస్తుంటాయి కదా, అలాంటివి రాకుండా చాలా బెనిఫిట్ ఉంటుంది ఇలా మనం మన డైలీ కూరల్లో యాడ్ చేసుకోవడం వల్ల. సో ఇక్కడ నేను ఏంటంటే ఫుల్గా కొంచెం ఎక్కువ గ్రేవీ కన్సిస్టెన్సీతోనే దించుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్నంలో కలుపుకోవడానికి మేము యూస్ చేస్తాము. అంతేనండి, లంచ్ బాక్స్లకు కూడా ఇది ఈజీ, చాలా అర్లీగా క్విక్ రెసిపీ అన్నమాట. చాలా హెల్త్కి కూడా మంచిది. క్యాప్సికమ్ మంచిది అండ్ అందులో యాడ్ చేసుకునే ఐటమ్స్ ఏవి మసాలాలు కాదు కాబట్టి చాలా మంచిది. థ్యాంక్ యూ.